అమ్మాయిలు కొంచెం హుషారుగా ఉండండి, చాలా బాగా చదువుకోండి. గుడ్ గర్ల్ అన్న ట్యాగ్ లైన్తో దయచేసి బతకద్దండి. అమ్మలు మీరన్నా మీ పిల్లల్ని అలాగే పెంచండి. నువ్వు గుడ్ గర్ల్ అని ట్యాగ్ లైన్ వేసుకుని ఏం చేస్తున్నావమ్మా? ఏం చేయట్లా, మీ అమ్మలాగే నువ్వు అంట్లు తోముతున్నావు, మీ పిల్లల ముడ్లు కడుగుతున్నావు. కాబట్టి మా అబ్బాయి అయితే ఊరంతా బలాదూరు తిరుగుతాడండి, కానీ మా పాప చాలా చక్కగా చెప్పిన మాట వింటుందండి. ఎవరి కోసం వింటుంది? ఎందుకు వినాలి? ఇప్పుడేమన్నా మీకోసం విని తర్వాత ఏమన్నా మీరు వచ్చి హెల్ప్ చేస్తారా? ఏమీ చేయరు. మీ పాపను ఏమన్నా గుడ్ గర్ల్ ఏమన్నా చరిత్రలో రాస్తారా? ఎవ్వరు మన పేర్లు రాయరు. కాబట్టి వినాలి, ఉండాలి. కాకపోతే అతి మీరిపోవద్దు, అమ్మా నాన్న ఎదిరించొద్దు. మంచిగా ఉండాలి, మంచిగా చదవాలి. అమ్మాయి అంటే గుడ్ గర్ల్ అన్న ట్యాగ్ లైన్ అయితే ఏమొద్దు. మా అమ్మాయి చాలా ధైర్యంగా ఉంటుందండి, మా అమ్మాయి చాలా మొహాన్నే చెప్తుందండి అనేటట్టు ఉండాలి. ఓకేనా? ఈ అమ్మా నాన్నల మెప్పు కోసం పొగిడిపోయి గుడ్ గర్ల్ లాగా ఉండి అలాగే వంటింట్లో మాలాగా అంట్లు తోమొద్దే. కొంచెం హుషారుగా బయటికి రమ్మా తల్లి, నా బంగారం కాదు. చెప్పిన మాట విను. థ్యాంక్ యూ.